అంటే ఆయన డిఫీట్ అయిపోయింది. ఎందుకు తెలుసా? 2 lakh బోగస్ బోర్డ్ అదర్ సైడ్లో వచ్చింది. ఆయనకు తెలియదు. పాపం ఆయన సీరియస్గా పని చేస్తారు, ఆయన జాబ్ చేస్తారు, పబ్లిక్ కోసం వచ్చింది, ఏదో ఒక మంచి చేయాలి కోసం. అర్థం చేసుకోండి. ఈరోజు నేను చెప్తాను ఈ ఎలక్షన్లో ఇప్పుడు నేనేం చేయలేదునా, ఒకటి ఐపీఎస్ ఆఫీసర్ రాదు. ఇప్పుడు మనకు చూడండి, మన ఏరియాలో కూడా ఒక ఐఎస్ఎస్ ఆఫీసర్ ఇప్పుడు పొలిటికల్ పార్టీలో వచ్చింది, చాలా నాలెడ్జ్ ఉంది. ఎందుకు పికప్ కాలేదు? బోగస్ కోడ్. సో బోగస్ కోడ్ మనం స్టాప్ చేయాలి. Now I request my convener Mr. Sattar sir to tell something. Thank you sir. Hello, నమస్కారం. నా పేరు మొహమ్మద్ సత్తార్. యాక్చువల్లీ ఇది ఎలక్షన్ పీరియడ్లో మన ఒక ఐపీఎఫ్ అని ఒక సొసైటీ పెట్టిన వాళ్ళం, ఇస్లామిక్ బిజినెస్ ఫౌండేషన్. ఎప్పుడైనా ఎక్కడైనా ఏమైనా కరప్షన్ అయితే మనం ఇమీడియట్లీ అక్కడ పోయి మాట్లాడి వాళ్ళకి సొల్యూషన్ ఇస్తాడు. అందుకని మన రాజేందర్ సింగ్ సార్ ఇంకా మన స్టాఫ్ పీపుల్స్ ఉండే ఒక 100 క్యాండిడేట్స్ టోటల్లీ మనం ఏం చేసిందంటే ఒక 15 days బ్యాక్ ఎలక్షన్ కమిషనర్ కి మనం ఒక అప్లికేషన్ ఇచ్చిండు. ఇస్లామిక్ బిజినెస్ ఫౌండేషన్. మనం ఏం చేస్తుందంటే వాళ్ళకి అప్లికేషన్ వచ్చింది. యాక్చువల్లీ సార్ మనం ఇస్లామిక్ బిజినెస్ ఫౌండేషన్ అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఏమైనా బిజినెస్ సపోర్ట్ చేయాలి, ఇది ఎవరైనా హెల్ప్ కావాలంటే మనం పోతారు. ఎవరైనా వాళ్ళకి కరప్షన్ తీసుకోరు, వాళ్ళకి ఎంతైనా హెల్ప్ కావాలంటే ముస్లిం కానీ హిందూ కానీ ఎవరైనా కానీ అందరికీ హెల్ప్ చేస్తారు. అందుకని మనం ఏం చేస్తారంటే ఇది ఎలక్షన్లో 3 months లో వెరిఫికేషన్ చేసిండు. ఏమైనా అంటే ఇది మన భువనగిర్ కాన్స్టిట్యూన్సీలో సికింద్రాబాద్, హైదరాబాద్, చెన్నై అండ్ మల్కాజ్గిరి ఇది ఏరియాలో మనం ఏం చేస్తారంటే ఒక ఫిల్టర్ చేసాడు. ఇంటింటికి ఎవరు అడిగిన మీ ఇంటిలో ఎన్ని క్యాండిడేట్ ఉన్నారు, 6 మంది ఉన్నారా, 7, 8, 9, 10, ఒక దగ్గర 5 members ఉన్నారు, ఒక దగ్గర 6 members ఉన్నారు. ఇంకా తర్వాత ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు చెప్పిండు ఎవరు లేదండి, మా అమ్మ నాన్న అన్న తమ్ముడు అందరు కలిసి ఒక 5 candidates ఉన్నారు. మీకు ఓటర్ ఐడి కార్డు వచ్చింది, ఒక ఆయన చెప్పిండు రాలేదు. మళ్ళా ఏం చెప్తుందంటే మనం వాళ్ళకి సొల్యూషన్ వచ్చింది. మీరు పోయి ఈ సేవలో మీ నేమ్ అండ్ మీ అడ్రస్ ఇచ్చండి, మీకు ఓటర్ ఐడి అలాట్ అవుతుంది. తర్వాత మనం ఏం చెప్తుందంటే అందరికీ ఇట్లా చెప్పిండు, మనం కూడా ఒక వెరిఫికేషన్ చేయాలని మనం ఏం చెప్తుందంటే జనగాం మున్సిపాలిటీ ఫోటో ఓటర్స్ లిస్ట్ తీసుకొచ్చింది 2014. జనగాం నుంచి ఒక ఫోటో లిస్ట్ తీసుకొచ్చిండు. మనం వీళ్ళని ఏమనంటే 6 candidates వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. తర్వాత 18 candidates వాళ్ళు ఇంట్లో లేవు కానీ వాళ్ళకి ఓటర్ ఐడి వచ్చింది. ఫస్ట్ ఆల్ ఇది. సెకండ్ తర్వాత ఏం చేసిందంటే మనం చంద్రాయణగుట్ట కాన్స్టిట్యూన్సీ 67 వీళ్ళది ఏంటంటే ఇది ఇంట్లో ఎవరు లేరు కానీ వీళ్ళకి కూడా 30 ఓట్ వచ్చింది. 30 డోర్ లాక్ ఉన్నది, 30 ఓటర్స్ ఐడి ఉన్నది, వీళ్ళది ఓటర్ ఐడి నంబర్ ఉన్నది నా దగ్గర. మొత్తం వీళ్ళది ఎలక్షన్ రిజల్ట్ అలాట్ చేసింది. అది మొత్తం ఒక ఇంట్లో 30 ఓట్స్, ఒక ఇంట్లో 22 ఓట్స్ ఎక్స్ట్రా. అంటే ఇది ఒక మాఫియా. వీళ్ళది ఏం చెప్తుందంటే 6 months 1 year బ్యాక్ అందరికీ ఎవరెవరు ఇంట్లో ఎవరు లేదు వాళ్ళ మీద ఒక నిర్మల్, ఆదిలాబాద్ అక్కడక్కడ నుంచి ఒక క్యాండిడేట్ ఫోటో తీసుకొచ్చింది. వాళ్ళ నేమ్ అండ్ ఫోన్ నంబర్ అడ్రస్ ఇచ్చి ఒక లిస్ట్ లో వాళ్ళకి తేలొచ్చింది. తర్వాత ఇది ఎలక్షన్ 3 days బ్యాక్
ఏప్రిల్కి ఎలక్షన్ ఉన్నాయి, 27, 26కి వాళ్ళకి వస్తుంది 20 క్యాండిడేట్స్. ఎట్లయినా ఆటో మీద కానీ బస్ కానీ వచ్చి ఒక ఏరియాలో డిస్ట్రై చేస్తారు. చేసుకుని ఏం చేస్తారంటే బోకస్ 1 ఓట్కి 500 రూపీస్ ఇట్లనే చేసి ఎవరైనా ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళు ఏరియాలో ఏం పని చేయరు. 5 years కానీ 15 years కానీ 10 years కానీ కంటిన్యూ వాళ్ళనే ఎమ్మెల్యే ఏం పని చేయరు. వాళ్ళకి కౌంటింగ్ చేస్తే వాళ్ళది మినిమం 10% వాళ్ళకి లైక్ చేస్తే క్యాండిడేట్ ఎందుకు లైక్ చేస్తారంటే వాళ్ళకి డబ్బులు ఇస్తాడు, సపోర్ట్ ఇస్తాడు అని. కానీ ఓట్ ఎవరు ఏరియాలో మున్సిపల్ పని అట్లనే, వాటర్ వర్క్స్ అట్లనే, ఎలక్ట్రిసిటీ అట్లనే, ఇంకా ఏమైనా ఎడ్యుకేషన్ లేవు, ఏమైనా డెవలప్మెంట్ లేవు, అంత ఆర్టీసీ బస్ కూడా దొరకదు. తర్వాత కూడా వాళ్ళు 100% పోలింగ్ లో విన్ అవుతారు, మళ్ళా ఎమ్మెల్యే అవుతారు. ఎందుకు ఇట్లా అవుతుంది అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఇంట్లో 30, 22, 18, 6 ఇట్లా ఎక్స్ట్రా ఓట్లు ఉన్నాయి. వాళ్ళు 30 ఏప్రిల్ మన ఎలక్షన్ కమిషనర్ ఒక టైం పెట్టిండు, 30 ఏప్రిల్కి ఎలక్షన్ అని. అది టైంలో వాళ్ళు బోకస్ క్యాండిడేట్ కి పంపి ఓటింగ్ చేపిస్తారు. మన ఏరియాలో మనం ఉంటారు, కానీ మన ఓట్ వేసిన తర్వాత కూడా మన ఎట్లా మనిషి కావాలి, మనకి వాళ్ళకు డెవలప్మెంట్ చేయాలి, చేంజ్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు పని చేయలేదు, అందుకని ఇంకా వేరే క్యాండిడేట్ కి మనం సెలక్షన్ చేస్తాం అని మనం ఓట్ కూడా వేస్తే కూడా వాళ్ళు విన్ అయితలేవు. అదే బోకస్ ఓట్లు, అదే పాత క్యాండిడేట్, అదే వాళ్ళు వస్తున్నారు. ఎందుకు ఇట్లా అవుతుంది అని మనం వెరిఫికేషన్ చేసిన తర్వాత నిన్ననే ఒక పార్టీ అందరూ బోకసింగ్ ఓట్ లిస్ట్ మన ఎలక్షన్ కమిషనర్ బనవర్ లాల్ కి సర్కి ఇచ్చిండు. ఇది ఇంత 16,500 బోకసింగ్ ఓట్ అని, మళ్ళా 10,000 అని కూడా ఇచ్చిండు. మీడియా, ప్రెస్, మున్సిఫ్, సియాసత్, పొట్టు పేపర్లో కూడా వచ్చింది, అది మీకు తెలుసు. అది తర్వాత నా అదృష్టం ఏంటంటే ప్రతిలో వాళ్ళు ఎప్పుడైనా 1 జనరేషన్ కి క్రికెట్ బ్యాట్స్ అండ్ అమౌంట్ ఇది వాళ్ళు ఇస్తారు. తర్వాత ఏమైందంటే మన ఎలక్షన్ కమిషనర్ 171 कानून यानी मना कानून के हिसाब से 171 के तहत वो लोग को सजा होना चाहिए। जो लोग लोगों में पैसे तकसीम करते हैं, जो लोग लोगों को दावर करके वो लोग से वोट लिया करते हैं। అందుకనే నేను ఏం చెప్తున్నానంటే ఇది బోకస్ ఓట్లో మీరు అందరికీ ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నారంటే మీరు ఎట్లయినా ఇది బోకస్ ఓట్ మీద ఒక కమిటీ ఒక మీటింగ్ పెట్టాలి, మొత్తం మీడియాలో కూడా వాళ్ళు అడగాలి. సార్ ఒక ఇంట్లో 6 or 7 క్యాండిడేట్ ఉంటారు, కానీ 22 క్యాండిడేట్ ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళకి ఆధార్ కార్డు లేవు, వాళ్ళకి రేషన్ కార్డు లేవు, కానీ పోలింగ్ ఎలక్షన్ కార్డు ఎట్లా వచ్చింది, ఐడెంటిటీ కార్డు ఎట్లా వచ్చింది, మీరు కూడా అది అడగాలి. ఎందుకంటే వాళ్ళని ఒక రోజు పని చేసి మొత్తం ఓట్ చేసి పోతారు, కానీ మనకి లాస్ అవుతుంది. మీరు ఏమైనా అడగాలంటే అడగండి, ఎందుకంటే మన దగ్గర ఒక 2-3 ఏరియాల నుంచి మనకి ఎదురేసుకుని అందుకని మనం తీసుకొచ్చాడు. 3 months కూడా 3 months మనం మొత్తం ఇది చంద్రాయణగుట్ట, యాహుపుర, చార్మినార్, అమర్పేట్, ఇంకా సికింద్రాబాద్ లో ఇంకా ఇది చివరిగా మహేశ్వరం, అక్కడ మొత్తం తిరిగి మనం వెరిఫికేషన్ చేసింది. ఇక్కడ 100% ఒక ఇంట్లో 30, 45, 22, 18, 6 ఇట్లా ఎక్స్ట్రా ఉంటుంది. 100% టౌన్ లో కూడా ఉన్నాయి, విలేజ్ లో ఉన్నాయి. ఇప్పుడు Sir, according to our estimation that we have done, let me talk in English because the problem with me is, so according to estimate that we have done from the various sources, that in city level, urban area, the
bogus vote percentage is 15 to 20%, sir. 15 to 20%. 15 to 20%. In all, it is not only in Andhra Pradesh, even other areas also. We have contacted a lot of people from throughout the country, and in everywhere, it is 15 to 20%. And in rural areas, it may be 5 to 8%. Nowadays, the biggest problem is, that it is not the question of a particular party. It is the candidate. Who has money, he can win. If you want to spend, I can make you winner. ఇది ఎవరైనా ప్రత్యేకంగా క్యాండిడేట్ చేస్తున్నారా లేకపోతే ఒక Yes. No. They are very clever, sir. They are very clever. Actually, they are working autonomously. They are having a link. Every candidate is having a link. But actually, some of the agents are doing freely. That is mean independently. In every constituency, 15 to 20, 10 to 20. At least average 15 candidates are there, 15 agents are there. Those are doing work independently. Just if you stand for the election, immediately next day you will be get missing call that if you want support. మీరు ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఎవరైనా గుర్తించారా? Sir, very difficult, sir. Now what, see sir, one thing, our main issue here is, it is not the question of catching the thief, but how to stop the criminalization. How to stop the criminalization. That is improve the transparency. And election commission can only do. Our issue should not be a particular party or candidate. Our issue should be to the election commission because he is the highest authority of India. He has the responsibility under Article 324. He is the supreme authority. He can do and he has to do. డిఎల్ఓ కానీ మిగతా కింది స్థాయి అధికారులు పర్మనెంట్ గా అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళు ఏమైనా సహకరిస్తున్నారా? Sir, డిఎల్ఓ ఉన్నాడు. sir, these are all. ఆయన పర్మనెంట్ గా అక్కడనే పనిచేస్తారు ఆ బూత్ లో. కాబట్టి ఆయననే వీళ్ళకి సహకరిస్తున్నారు. Yes. Actually now, for example, I have been a BLO this year. I do not know what is the job. I asked my superior authority, simply that your copy is given to, I think you are having the copy, the one copy you see, that it is related to my BAP. Just a minute. You see this. This is related to my appointment. I am a BLO here, but I do not know what is the job. I never met a single voter. Nobody came to me. So I think the most of the dealers are like this only. They simply make nominal. They don't do any job. There is no job for them. Only it is for paperwork. Mr. Arjun Rao is my senior. Electoral registration officer Sri K. Arjun Rao. And I asked in many areas, they said most of the dealers are same. Actually, they do not know also. Many dealers are made at the last moment. They do not know. Most of them happen to be from the teaching community. They do their job in teaching line. They do not know. So our request to you all, sir, let's bring transparency. The party start with every MLA MP's biodata should be published in newspaper thoroughly. And their interviews, everything should be coming in newspaper. And I request to send our voice to them that media should also be given some allocation. At least 5%, at least 20% should be given to media. Each constituency should have at least a single media, single television channel, because we have in India some 1,000 television channel, no problem. The government election commission can take the services of one television channel for one constituency. It is very simple. Similarly, if you look at the website, there are 13 to 15,000 newspapers. So if you ask one newspaper editor that you have to work for a certain constituency for 1 month, he will do it, but some allocation is necessary. So this way we can remove the bogus vote. Otherwise, next general election, we will be having 60% criminals and maybe more. We started with a single dynasty with the Nehru family in 1951, and now you can see
that in every constituency there is a dynasty. So we are once again becoming, going ahead for the dynastical politics, or that is also petty dynastical politics. They can only do zulm in inside, only not outside. If tomorrow come China and attack us, we are nowhere. So a changes is necessary, what I feel. This is for the, thank you very much for all of you coming here. Have us some tea, coffee with us, because we are not very powerful. So just think this, it is a genuine cause. From our side, we have done something, and we have to start the vote, because it is a too much bogus vote, sir. We have to expose it. It is in every constituency, and you don't have to do. You just request the election commission that so and so organization given some request to you. They are asking 13 constituency photo identities. Voter ID with photo identities. You give that. We will show you clear picture. Today we are challenging you that if election commission give us the 13 constituency voter IDs within 3 days, we will give you, show you how 50,000 bogus votes are there. But Bhamarlalji is not coming ahead. Venkateswar Rao also not coming ahead. Please send our voice to Sampath Kumar ji. He is the Chief Election Commissioner of India. No, it is not. Visit is okay, but we have to clear it. Transparency. Just one